పేరు నా పేరు కృష్ణారెడ్డి అన్న. ఏం చేస్తూ ఉంటారు? విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారిని కానీ లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ గత ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి చేసిందంటారు? తర్వాత వెల్లంపల్లి గారు వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి చేసిందంటారు ఈ పశ్చిమ నియోజకవర్గం మొత్తం? విజయవాడ పశ్చిమ నియోజకవర్గము గతంలో జలీల్ ఖాన్ అతను గెలిచాడు. గెలిచిన తర్వాత జలీల్ ఖాన్ గాంధీ బొమ్మ రోడ్డుగా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి నాకు తెలిసి 1కి 4 సార్లు వచ్చింటారు. వెల్లంపల్లి గారు గెలిచిన తర్వాత నిత్యం జనాల్లో ఉంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు ఏదైనా సరే నిత్యం జనాల్లో తిరుగుతూ ఉన్న ఏకైక నాయకుడు ఎవరంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. సో ఈరోజు సెంట్రల్లోకి పంపించారు. ఇక్కడ ఆసిఫ్ అనే వ్యక్తిని పెట్టారు. ఆసిఫ్ గారు కూడా ఖచ్చితంగా ఆయన చేసిన అభివృద్ధే ఈయనకి జగన్ గారు కావచ్చు, ఆసిఫ్ గారిని చూసి కావచ్చు, ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డిని చూసి ఆసిఫ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ వ్యక్తిగా ఇప్పుడు పోతినేని మహేష్ గారు నిలబడుతున్నారు. ఏమైనా ఓట్లు చీలే అవకాశం ఏమైనా కనబడుతుంది? పోతినేని మహేష్ గారు బచ్చాగాడండి, అర్థమైందా? ఆడు బచ్చాగాడితో ముందు ఇంట్లో ఓట్లు వేయించుకోమనండి, తర్వాత ఇండిపెండెంట్గా చేస్తాడేమో చూద్దాం. నేను లోకల్ ఇక్కడే పుట్టాను, చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగానన్న మహేష్ ఇప్పుడు అంటే ఒకవేళ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిస్తే ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? డిపాజిట్ వాడు లోకలా నాన్ లోకల్ అని వదిలేయండి. వాడికి కబ్జాగాడని ఒక పేరు ఒకటి పడిపోయింది, అర్థమైందా? ఆడి కబ్జాగాడని చెప్పేస్తే పవన్ కళ్యాణ్ నన్ను పక్కన పెట్టేశారు వాడి దింగాడిని, అర్థమైందా? వాడు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆడు ఏం పిక్తాడు ఇండిపెండెంట్గా, ఆడు 10 రోజులని ధర్నా చేస్తున్నాడు. వాడిని పట్టించుకోవడమే వదిలేశాడు పవన్ కళ్యాణ్ వ్యక్తి. వీడి కబ్జాగాడు, వాడికి టికెట్ ఇస్తే నా పరుగు పోయిద్దిరా బాబు అని చెప్పేసి ఆయన పక్కన పెట్టేశారు. అలాంటి అదే నిజంగా ఆయన నిజమైన వ్యక్తి అయితే వాడిని పిలిచేసి అరే బాబు నువ్వు కూర్చోరా, నీకు అధికారం వస్తే ఏదన్నా అనే మాట్లాడి కూడా వాడికి లేదు, రైట్స్ లేదు వాడికి. అందుకని వాడు బచ్చగాడు కాబట్టి ఆయన పక్కన కూర్చోబెట్టారు. వాడి గురించి పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పోతన మహేష్ అనేవాడు పశ్చిమ నియోజకవర్గానికి బచ్చగాళ్ళు అంటాడు వాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు అన్న పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకి దిగిపోయారు. ఇప్పుడు 21 సీట్లలో కూడా ఇంకా 3 సీట్లు ఇంకా కేటాయించలేదు. దాంట్లో ఉన్న కూడా టీడీపీ వ్యక్తుల్లో ఎంచుకొని మళ్ళీ జనసేనలో పెడుతున్నారు. దానికి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ లాంటి వాడు, అర్థమైందా? ఇంకొక సంచి ఇస్తే వాడు పవన్ కళ్యాణ్ 10 సీట్లకైనా ఓకే అని వేస్తాడు. పవన్ కళ్యాణ్ ఎవరండి? ఆయన ఏదో వచ్చాడు 2 స్టెప్పులు వేసి అని ఇక్కడికి వచ్చి ఒక రోడ్ షో చేస్తే అంత మాత్రం రాజకీయం చెల్లిద్దండి ఇక్కడ. పవన్ కళ్యాణ్ అదే వ్యక్తి అసలు చంద్రబాబుకి బిస్కెట్లు వేస్తే కుక్కల బిస్కెట్ వేస్తారు చూడు, తినేసి ఆ నిమిషం ప్రెస్ ముందు వచ్చేసి ఊగేసి ఖబర్దార్ జగన్ అని చెప్పేసి అనేస్తే ఇంకో సూట్కేజ్ ఎక్స్ట్రా వస్తుందని చెప్పేసి అంతమించి పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అతపాతాలనికి తొక్కేస్తాను జగన్, నువ్వు ఖబర్దార్ జాగ్రత్తగా ఉండు, మళ్ళీ వచ్చితే ఈసారి మాత్రం నిన్ను ఈ ఆంధ్రప్రదేశ్లో లేకుండా ఎక్కడో ఐలాండ్లో కొనుక్కున్న దీవుల్లోకి వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు. దానికి చెప్పేది మీరు? పవన్ కళ్యాణ్ 21 సీట్లు తీసుకున్నాడు. ఎవరిని తొక్కేస్తారు? జగన్మోహన్ రెడ్డిని తొక్కేస్తారు. జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న దమ్మున్న నాయకుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటి నువ్వు 21 సీట్ తీసుకొని ఫస్ట్ 24 అన్నావు, తర్వాత 21 తీసుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డిని పాతాలకు తొక్కేస్తా అంటే ఇక్కడ జనాలు అన్న పిచ్చోళ్ళే ఏంటి? పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ చిల్లరగాడు, ఒక విధంగా చెప్పాలంటే చిల్లరగాడు. ఆ గతంలో పాపం 2019లో పోటీ మన తెలుగుదేశానికి ఇద్దరు కలిశారు కాబట్టి అక్కడ మంగళగిరిలో 2 ఎకరాలు ఎంత ఇచ్చాడు, అక్కడ కట్టుకొని పార్టీ ఆఫీస్ నడిపించుకుంటా ఉన్నాడు. సో వాడిని పెద్ద లెక్కేయాల్సిన అవసరం లేదు. నారా లోకేష్ గారి గురించి లావణ్య మేడం మీద ఎన్ని ఓట్లు గెలిచే అవకాశం ఉందా, లేదా లావణ్య మేడం గారు ఈసారి కిందిట్లాగా ఆర్కే లాగా ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా, లేదా మళ్ళీ మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారికి అప్పచెప్పే ఏమైనా అవకాశం ఏమైనా ఉందంటారు? ఇప్పుడు గతంలో నారా లోకేష్ మీద ఆర్కే గారు గెలిచారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆలోచించి గంజి చిరంజీవిని అనౌన్స్ చేశారు. గంజి చిరంజీవిని వేసిన తర్వాత కూడా ఆలోచించాడు ఇది బచ్చాగాడు లోకేష్ గాడు, సో గంజి చిరంజీవి అంత అవసరం లేదు, వెనక లేడీసే ఎక్కువ అని చెప్పేసి లావణ్య గారిని తీసుకొచ్చారు. డెఫినెట్గా 30 నుంచి 40 వేల మెజారిటీతో గెలుస్తారు. డెఫినెట్గా చెప్తున్నా కదా. ఆడు ముందు రాష్ట్రం అంతా తిరిగేస్తున్నాడు కానీ లోకేష్ ఆ నియోజకవర్గంలో తిరగట్లా.
ముందు వాడు కాపాడుకోరా బాబు, తర్వాత చూద్దాము నీది, ముందు నీ సీట్ నువ్వు కాపాడుకోమని చెప్పండి అన్ని లోకేష్ గారిని. అంటే రాష్ట్రం అంతా తిరుగుతున్నా, నా సీట్ నాకు కన్ఫామ్గా ఉంది, అందుకే రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాను అని చెప్తున్నాడు. అవును, మరి పొత్తులో వాడి సీట్ వాడికి ఇచ్చారు, వాడి కన్ఫామే కదా. అంటే నా నియోజకవర్గంలో నేను పక్కాగా గెలుస్తాను, అందుకే రాష్ట్రం మొత్తం తిరిగి రాష్ట్ర ప్రజలందరినీ ఈసారి మేలుకో జగన్ మత్తు మధ్యలో నుంచి లేపుతాను అనేసి తిరుగుతున్నానని చెప్తున్నాను. అంటే మందేస్తున్నాడుగా ఆ మైకంలో అలాగే ఉంటాడు. సో మందేస్తే మందులో ఎన్నో మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ మైకంలో ఉన్నాడు నారా లోకేష్. డెఫినెట్గా నా లావణ్య గెలిచిద్ది. పిఠాపురంలో వంగ గీతా గారు గెలుస్తారు. హిందూపురంలో బాలకృష్ణ గారి గురించి దగ్గరికి వచ్చేసరికి అయితే మళ్ళీ అక్కడ కూడా ఒక మహిళనే నిలబెట్టారు బాలకృష్ణ మీద కూడా. దాని మీద మీరు చెప్పేది మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ మీద కావచ్చు, దీపిక మీద కావచ్చు, ఇలా ముగ్గురు మీద జెంట్స్ పెట్టడం అనవసరమని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయిపోయారు. ఇలా ముగ్గురిని లేడీస్గా గెలిపించేస్తాను, వీళ్ళకి అనవసరం అమ్మా అని చెప్పేసి పైన జగన్మోహన్ డిసైడ్ అయిపోయారు. సో జగనన్నకి శ్రీరామ రక్షగా ఆయన చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన చేసిన అభివృద్ధి కావచ్చు, ఇన్ని పథకాలండి బాబు, ఎన్ని పథకాలు చెప్పుకుంటే ఆ పథకాలకి ఎవడు చేశాడు ఇన్ని పథకాలు? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా చాలా మేనిఫెస్టోలో చాలా రకాలైన పథకాలను అమలు చేశారు. దానికి ఏమైనా ప్రజలు ఏమైనా మబ్బి తీరుతారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూసాము, ఈ పథకాలు చూసాము. మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో 5 గ్యాస్ బండ్లని, మహిళలకు డబ్బులని, లేదంటే నిరుద్యోగులకి 1500 రూపాయలని, ప్రతి ఒక్కరికి అమ్మఒడి కానీ ప్రతి ఒక్కరి ఇంటి మహిళలకు 1500 రూపాయలు చొప్పున వేస్తాను అంటున్నారు. దాని మీద మీరు చెప్పేది? అదే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తుంటే మరొక శ్రీలంక అయింది. ఇప్పుడు రేపు చంద్రబాబు వస్తే ఇవన్నీ ఇస్తే శ్రీలంక అవ్వదు, సింగపూర్ అయింది. ఆడు చెప్పేది ఎవరు? చంద్రబాబు చెప్పేది. ఇలా ముగ్గురు వెళ్ళిపోయి అక్కడ మోడీ దగ్గర కాళ్ళు ఒత్తుకుంటూ ఉంటారు. ఇది శ్రీలంక అవ్వదు, రేపు ఈ పథకాలన్నీ ఇస్తే శ్రీలంక అవ్వదు, సింగపూర్ అయింది. ఆయన కూడా సింగపూర్నే చేస్తాను అంటున్నాడు కదా ఆంధ్రప్రదేశ్. పోయినసారి చేశాడుగా, 400 కోట్లు పెట్టి 500 కోట్లు పెట్టి ప్రతిసారి అమరావతి ఈ విధంగా డిజైన్ చేస్తానని చాలా చేశాడు కదా. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు, రాజధాని నేనుంటేనే అవుతుంది, 3 రాజధానులు వద్దు, ఒక రాజధాని ముద్ద అంటున్నాడు మరి చంద్రబాబు నాయుడు. అవును, అప్పుడు కట్టొచ్చుగా మరి ఒక రాజధాని. గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నాడు కదా. మోడీ గారు మట్టి తీసుకొచ్చాడు కదా, ఆ మట్టి పిసుకుంటా కూర్చున్నాడు. ఎవరెవరు? లోకేష్ బాబు కావచ్చు, వాళ్ళ నాన్న ఇద్దరు కావచ్చు, మట్టి పిసుకుంటా ఉన్నాడు. ఇదే ఈ మట్టి అయ్యా మన రాజధాని అని చెప్పేసి కూర్చున్నాడు. చంద్రబాబు నమ్మే రోజులు పోయాయండి గతంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాలు కావచ్చు, ఇక్కడ దాకా ఎందుకు మన నియోజకవర్గంలో మన నించున్న దగ్గర కావచ్చు, ఈ రోడ్డు మన 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 ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిందే. ఈ రోడ్డు ఎక్కడ దాకా ఎందుకు మనం ఎక్కడో మాట్లాడుకోవడం ఎందుకు? మన 40 డివిజన్లో కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఎక్కడ దాకా ఎందుకు? రాష్ట్రం మొత్తం మన డివిజన్లో మనం చూసుకుందాము. జలీల్ ఖాన్ 2014లో గెలిచాడు. ఎక్కడున్నాడు జలీల్ ఖాన్ అనేవాడు? ఎన్నిసార్లు వచ్చాడు నియోజకవర్గానికి? ఈ రోడ్డు అసలు ఈ రోడ్డు రావడానికి ఆలోచించేవాడు. ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ అంతా మురికోళ్ళు ఉంటారు, మురికోళ్ళతో మనం వెళ్ళకూడదు అని చెప్పేసి. సో డెఫినెట్గా 2024లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. డెఫినెట్గా ఆయనకి అంత నమ్మకం ఉంది కాబట్టి 175 పోటీ చేస్తా అని చెప్పాడు. ఐ థింక్ నాకు తెలిసి కేఏ పాల్ని షర్మిలాని కూడా కలుపుకుంటే 1% ఏమైనా ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది వాళ్ళకి. అది కేఏ పాల్ కూడా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తా అన్నాడు కదా, శుభ్రంగా కేఏ పాల్ దగ్గరికి వెళ్ళిపోతే పోయింది కదా. పవన్ కళ్యాణ్ ఒక 80 సీట్లు ఇస్తా అన్నాడు కదా, శుభ్రంగా ఆడి దగ్గరికి వెళ్ళిపోమనండి, ఒక 80 సీట్లు తీసుకోమనండి శుభ్రంగా. అప్పుడు పోతున్న మహేష్ కూడా వాడికి కూడా ఇచ్చేస్తాడు కదా కూటమిలో. అది అంటే ఇప్పుడు పోతినేని మహేష్కి ఇవ్వలేదని మీరు నవ్వుతున్నారా, లేకపోతే మీరు? బచ్చాగాడండి పోతన మహేష్ అనేవాడు, వాడు బచ్చాగాడు, ఆడి కబ్జాగాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆయన పక్కన పెట్టేశాడు. సో వాడి గురించి వాడు ఎన్ని రాదందలు చేసినా అదే నిజం గట్టిగా లీడర్ అనుకో, వాడిని పిలుచుకొని మందలు ఇచ్చి కొద్దిగా కూర్చోబెట్టేవాడు. సో వాడిని పైనుంచి క్యాటర్ కూడా ఆయన పిలవలేదు, ఎందుకంటే వాడు బచ్చాగాడు కాబట్టి వాడు లుచ్చగాడు. సో వాడి గురించి డిస్కస్ చేసిన అవసరం అని చెప్పేసి ఆయన పార్టీ కూడా సస్పెండ్ చేసేస్తుంది త్వరలోనే. అది అయితే ఈసారి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం కాకుండా ఎన్ని సీట్లుగా 110 నుంచి 120 లోపు, సర్వే ప్రకారం అయితే 120 నుంచి 110 లోపు అంటున్నారు, మీరేమో 175 అంటున్నారు. దానికి నమ్మకం ఏంటి? 170 అనేది మేము టార్గెట్ పెట్టుకున్నాము. టార్గెట్ 175. టార్గెట్ పెట్టుకోవడంలో తప్పులేదు కదా. టార్గెట్ 175. మేము టార్గెట్ 170 మేము టార్గెట్ పెట్టుకున్నాము. అర్థమైందా? టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి రీచ్ అవ్వాలి. ఆ టార్గెట్ రీచ్ అవుతాం కాబట్టి ఒక సీట్ అటు ఇటుగా రావచ్చు, కానీ పక్కగా గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాం. 2024లో జగనన్న వన్స్ మోర్ 2024. అది